స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో చాలా ఓల్డ్ కాన్సెప్ట్, చాలా ఓల్డ్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా, అది సప్లై అండ్ డిమాండ్ జోన్స్. ఓకే, సో ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అంటే ఏంటి, మనం ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, ఎగ్జిట్స్ ఎలాగా, స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి, అసలు ఆ జోన్స్ని ఎలా కనిపెట్టాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సప్లై అండ్ డిమాండ్. సో ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, సప్లై అండ్ డిమాండ్. సప్లై అంటే ఆల్రెడీ అమ్మేవాళ్ళు అని అనుకున్నాం కదా, డిమాండ్ అంటే కొనేవాళ్ళు అనేసి. సో సప్లై అంటే పైన అనుకోండి, ఓకే, ఇక్కడ నుంచి సప్లై వస్తుంది కాబట్టి ఇక్కడ సెల్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఆ లెవెల్స్ అనేవి ఇక్కడ పడటం జరుగుతుంది. ఒక డిమాండ్ అంటే లైక్ బయర్స్ అయితే ఎక్కువ ఉంటారు, అంటే ఆ ప్రైస్లో, డిస్కౌంటెడ్ ప్రైస్లో ఒక స్టాక్ అనేది 200లో ఉందనుకుందాం, ఓకే, అది 150కి వచ్చేటప్పుడు నేను అంటే ఒక డిస్కౌంట్లో రేట్లో వచ్చినప్పుడు నేను కొంటాను అనుకున్న వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ డిమాండ్ అనేది ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఒక 200లో స్టాక్ 150కి వెళ్ళినప్పుడు అక్కడ ఇమీడియట్గా బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ అవుతారు. అలర్ట్స్ కానీ లేకపోతే డైలీ చూస్తూ ఉంటారు కదా, ఆ యొక్క లెవెల్ నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిమాండ్ జోన్ అనమాట. ఓకే, ఇక్కడ ఎవరైతే 150లో కొన్నారో వాళ్ళ ఫస్ట్ టార్గెట్ వచ్చి 200 పెట్టుకుంటారు. 200కి వచ్చాక అమ్మేద్దాము, లేకపోతే 100లో కొన్న వాళ్ళు, 150లో కొన్న వాళ్ళు 200లోకి వచ్చాక అమ్మేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళు ఇక్కడ అమ్మడానికి రెడీగా ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ సప్లై జోన్. ఓకే, సో వాళ్ళు ఇక్కడ నుంచి అమ్ముతారు కాబట్టి ఈ జోన్ ఏదైతే ఉందో 200, దట్ ఈస్ కాల్డ్ సప్లై జోన్ అవుతుంది. అండ్ కింద ఏదైతే ఉందో 150 జోన్ ఏదైతే ఉందో అది డిమాండ్ జోన్ అవుతుంది అనమాట. సో ఇది బేసిక్గా థియరిటికల్గా. దీన్ని చార్ట్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాము. అండ్ ఈ వీడియోస్ చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఖచ్చితంగా మీరు ఒక చిన్న లైక్ చేయడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ఇట్ మీన్స్ ఎ లాట్. సో తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో చార్ట్లోకి వెళ్ళిపోదాం, అక్కడ చూద్దాం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్లు ఎలా పెట్టుకోవాలి అనేది మనం దాంట్లో చూద్దాం. సో ఒకసారి చార్ట్స్లోకి వెళ్ళిపోతే కనుక మనం సప్లై అండ్ డిమాండ్ జోన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. సో జనరల్గా మనకు ఒక షాప్ ఉందనుకోండి, అది ఒక సెల్లర్ని రిప్రజెంట్ చేస్తుంది, అంతే కదా. షాప్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక లైక్ జనరల్ స్టోర్స్ కానీ బట్టల షాప్ కానీ ఏదైనా వాళ్ళు సప్లై చేస్తారు కదా. సో వాళ్ళు వచ్చి సెల్లర్స్ని రిప్రజెంట్ చేస్తే బయర్స్ అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళకి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ పలానా ప్రోడక్ట్ కావాలనేసి వాళ్ళని మనం బయర్స్, అండ్ డిమాండ్ వచ్చేసి బయర్స్, ఓకే, అండ్ షాప్ వాళ్ళు వచ్చి సెల్లర్స్ అనమాట. ఓకే, వాళ్ళు సప్లై చేస్తారు కదా, వాళ్ళని సెల్లర్స్ అనుకుందాం. ఇక్కడ ఆప్షన్ బయర్స్ కానీ లేకపోతే ఆప్షన్ సెల్లర్స్ కానీ మనం భావించవచ్చు అనమాట. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా ఐటమ్ని బై చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాక్సిమం లోయెస్ట్ ప్రైస్లోనే బై చేయడానికి ట్రై చేస్తారు. లోయెస్ట్ ప్రైస్ అంటే మనం ఇక్కడ ఇంకొక పదంతో మాట్లాడుకోవాలంటే డిస్కౌంటెడ్ ప్రైస్ అనమాట. ఆ ప్రైస్లో వచ్చినప్పుడు ఎక్కువ మంది కొంటా ఉంటారు. దట్స్ కాల్డ్ డిమాండ్ జోన్. ఓకే, అండ్ ఎవరైతే అమ్మాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి ప్రైస్కే అమ్మాలనుకుంటారు కదా. సో దట్స్ వేర్ ద టాప్. ఈ లైక్ ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు ఈ ప్రైస్లో, లైక్ నేను ఒక హారిజాంటల్ లైన్ అయితే డ్రా చేస్తాను, ఈ లైన్ అప్రాక్సిమేట్గా జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి. సో ఈ ప్లేస్లోకి వచ్చేసరికి వాళ్ళు బయర్స్ ఇక్కడ డిస్కౌంటెడ్ ప్రైస్ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఇక్కడ బై చేసిన వాళ్ళైతే ఎక్కడొక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు, ఎందుకంటే ఇది బెస్ట్ ప్రైస్. ఎందుకంటే ఇక్కడ కొన్నవాడు ఇక్కడ అంటే షార్ట్ టర్మ్ కోసం చూసే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ అమ్ముతారు అనమాట. సో ఇది వచ్చి మనకి సప్లై జోన్గా ఏర్పడింది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం ఫర్దర్గా వీడియోలో అయితే ఖచ్చితంగా చూద్దాం. అండ్ మళ్ళీ ఏదైతే ఈ ఏరియాకి వచ్చిందో
జనాలు ఏమనుకుంటారంటే లైక్ ట్రేడర్స్ గానీ, బయర్స్ గానీ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలోకొచ్చేసరికి మళ్ళా మనకి బెస్ట్ ప్రైస్ దొరికింది. 1570లో కాదు 1432లో ఉన్నాం కాబట్టి ఈ ఏరియాలో కొందామనేసి. సో, మళ్ళీ ఇక్కడ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ప్రైస్ అనేది అప్ అయ్యటం జరిగింది. ఓకే. ఇక్కడ అయిపోయిన దాని గురించి మనం క్లియర్‌గా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అవ్వబోతున్న దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. ఫస్ట్ ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఓకే. ఒక స్టాక్ వచ్చి ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ మూవ్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకే. ఈ పుల్ బ్యాక్ నుంచి మళ్ళా ప్రైస్ అనేది ఇంకా హైలోకి వెళ్ళడం మనం గమనిస్తుంటాం. డైరెక్ట్‌గా ఒకేసారి ఇలా 45 డిగ్రీస్‌లో గానీ, 90 డిగ్రీస్‌లో గానీ వెళ్ళడం జరగదు గదా! ఓకే. ఒక మూవ్ అప్ అయిన తర్వాత పుల్ బ్యాక్ అండ్ దెన్ మూవ్ అప్ ఇలా జరుగుతా ఉంటదనమాట. అంటే ఇక్కడ మనకొక ఇక్కడ ఒక హై ఫామ్ అయింది అండ్ ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. అంటే దీన్ని హైయర్ హై అనొచ్చు కదా! ఇది ఒక హై అండ్ హైయర్ హై. అంటే స్టాక్ వచ్చి అప్ ట్రెండ్‌లో ఉంది. ఈ హై అండ్ హెచ్‌హెచ్ అంటే హైయర్ హై. ఈ రెండిటి మధ్య ఉన్న లో ఏదైతే ఉందో దీన్ని వి కాల్ ఇట్ యాజ్ అ డిమాండ్ జోన్. ఓకే. ఈ పుల్ బ్యాక్ వచ్చిన ఏరియా ఉంది కదా! దీన్ని డిమాండ్ జోన్ అంటారనమాట. ఈ డిమాండ్ జోన్ అంటే ఈ ప్రైస్‌కి వచ్చినప్పుడు బయర్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు బై. ఈ ప్రైస్‌కి వచ్చినప్పుడు బయర్స్ చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారనమాట టు బై చేయడానికి. ఓకే. సో, ఇది సింపుల్‌గా ఆహ్, ఇది డిమాండ్ జోన్ అనేది క్రియేట్ చేయడం. మళ్ళా ఒక్కసారి సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే 2 హైయర్ హైస్ వచ్చిన తర్వాత మిడిల్‌లో ఉన్నటువంటి పుల్ బ్యాక్ గాని, ఒక లో పాయింట్‌ని గాని తీసుకొని దాన్ని ఫ్యూచర్‌కి ఎక్స్‌టెండ్ చేస్తే దాన్ని మనం డిమాండ్ జోన్ అంటాము. ఓకే. సో, ఇప్పుడు మనం సప్లై జోన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, సప్లై జోన్ కూడా సేమ్ లైక్ డౌన్ ట్రెండ్‌లో ఒక డౌన్ మూవ్ అండ్ పుల్ బ్యాక్ అండ్ దెన్ మళ్ళా డౌన్ మూవ్. ఓకే. ఇలా వస్తుంది. ఈ ఇక్కడ కూడా మీరు చూడండి ఒక లో వచ్చింది. లో ఫార్మ్ అయింది. ఫస్ట్ లో ఫార్మ్ అయింది అండ్ లోయర్ లో ఫార్మ్ అయింది. ఓకే. ఈ మధ్యలో ఉన్నటువంటి ఏ పుల్ బ్యాక్ ఏరియా ఉంటుంది కదా! దీన్నొచ్చి కంప్లీట్‌గా మనం లైక్ సప్లై జోన్ అంటామనమాట. ఓకే. ఇది సప్లై జోన్. ఇది చార్ట్స్ మీద ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్తాను. ఫస్ట్ అయితే డెఫినిషన్ దాని వెనకాల ఉన్న అనాటమీ అయితే మనం చూద్దాం. సో, ఇది సప్లై జోన్. నెక్స్ట్ టైము ఎప్పుడైనా సరే మళ్ళీ ప్రైస్ ఇక్కడికి వెళ్ళినప్పుడు గానీ, ఇక్కడ నుంచి కూడా మనం ఎక్కువ శాతం యాజ్ పర్ సప్లై అండ్ డిమాండ్ రూల్ బట్టి ఇక్కడి వరకు పడ్డాన్ని మనం చూడొచ్చు. సో, దిస్ ఈస్ కాల్డ్ సప్లై జోన్ అనమాట. ఓకే. మనకి ఇదే సేమ్ ఇక్కడ ఉంటుంది. ఇది డిమాండ్ జోన్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇది మనకి డిమాండ్ జోన్, ఇది సప్లై జోన్. ఓకే. ఎప్పుడైతే ప్రైస్ ఇట్లా ఇప్పుడు విడివిడిగా డిమాండ్ జోన్ అండ్ సప్లై జోన్ చూసాము. అండ్ ఇది ఓవరాల్‌గా స్ట్రక్చర్ అనమాట. సప్లై, డిమాండ్ జోన్ మనం సిద్ధం చేసుకుంటే. ఓకే. అండ్ దీంట్లోంచి ట్రేడ్ ఎట్లా తీసుకోవాలనుకుంటే గనక మనకి ఈ జోన్‌లో వచ్చినప్పుడు మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం. ఇక్కడ షార్టింగ్ ట్రేడ్ అండ్ ఇక్కడొచ్చేసి బై ట్రేడ్. ఎప్పుడైతే ఈ ప్రైస్‌లో మనకి డిస్కౌంటెడ్ ప్రైస్‌లో వస్తుందో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1360 నుంచి 1320 ఈ మధ్యలో వచ్చినప్పుడు మనం బై చేసుకుంటాము. అండ్ ఇది టార్గెట్ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 50% ఆఫ్ ద జోన్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ఈ కంప్లీట్‌గా ఈ జోన్ వరకు మనం అనేది క్యారీ చేయొచ్చు. ర్యాలీని రైడ్ చేయొచ్చు. ఓకే. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే దీని కింద ఉంది కదా! ఒక 10-20 పాయింట్స్ బఫర్ పెట్టుకొని వెళ్ళాలి. అండ్ ఇది ఆప్షన్స్‌లో గానీ, ఎనీ టైమ్ ఫ్రేమ్‌లో గానీ సేమ్ రూల్స్. దీంట్లో అనేది సేమ్ రూల్స్. అండ్ ఇప్పుడు మన చార్ట్‌లో ఎలా అనేది మనం చూద్దాం. ఆల్రెడీ మీకు సప్లై అండ్ డిమాండ్ జోన్ అంటే తెలుసు. సప్లై అంటే తెలుసు. డిమాండ్ అంటే తెలుసు. అండ్ వాట్ ఈస్ ద ప్రైస్ యాక్షన్? ప్రైస్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది ఈ డిమాండ్ జోన్స్ ఆర్ సప్లై జోన్స్‌కి వచ్చినప్పుడు అనేది కూడా మనకైతే అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ చార్ట్‌లో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం చూద్దాం. మన లైక్ ఇప్పుడైతే ఒక డిమాండ్ జోన్ అయితే క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఒక హైయర్ హై ఉంది కదా! అండ్ నెక్స్ట్ హైయర్ హై ఇక్కడ ఫార్మ్ అయింది కదా! ఈ రెండిటి మధ్య లో ఏదైతే ఉందో ఇది మనకి లైక్ డిమాండ్ జోన్ కదా! ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్ అయితే డ్రా చేద్దాం. ఓకే. ఇది లైక్ డిమాండ్ జోన్. ఓకే. ఇక్కడ ఒక హై అండ్ హైయర్ హై. ఓకే. పుల్ బ్యాక్ వచ్చింది కదా! పుల్ బ్యాక్ నుంచి ఇక్కడికి వెళ్ళింది కదా! నేను లైన్స్ గీస్తాను సో దట్ మీకు క్లియర్‌గా ఉంటుంది. ఓకే. పుల్ బ్యాక్ తీసుకొని హైయర్ హైకి వెళ్ళింది. ఓకే. యా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి
ఒక హై అనేది ఫామ్ అయింది. దెన్ నెక్స్ట్ లోయర్ అయితే పుల్ బ్యాక్ అయితే ఇక్కడ తీసుకుంది. దెన్ నెక్స్ట్ ఇక్కడ హైయర్ హై ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఈ జోన్ని మనం డిమాండ్ జోన్ అనొచ్చు. ఇక్కడ కాకపోయినా ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే హైయర్ హై కన్సిడరేషన్ కాబట్టి. అండ్ ఈ ఏరియాలో ఉన్నా సరే మనకి ఇదే వస్తుంది కాబట్టి. ఓకే, దీని నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఏరియాలో అంటే 1435 టు 1406 వచ్చినప్పుడు మనకైతే బయర్స్ అయితే డిమాండ్ అయితే కనిపిస్తుంది. సో దట్ ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రైస్కి రీట్రేస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, సో సి దిస్ ద రిజల్ట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ డిమాండ్ అనేది మళ్ళీ ఫామ్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ సెల్లింగ్ జోన్ అనుకుంటే కనుక అది కూడా చూద్దాం ఇప్పుడు. సప్లై జోన్. సో ఫస్ట్ అయితే ఒక లోయర్లో తీసుకున్నాము, పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ ఒక లోయర్లో, దీనికన్నా లోయర్లో ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఉందో ఇది మనకి సప్లై జోన్గా మనకి రియాక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే, మళ్ళీ ఎప్పుడైతే ఈ ఏరియాకి వస్తుందో క్లియర్ కట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం తీసుకోవచ్చు. ఒకవేళ దీన్ని 15 minutes టైం ఫ్రేమ్లో అయినా చేసుకోవచ్చు, 30 minutes టైం ఫ్రేమ్లో అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కోటక్ బ్యాంక్ 1 hour చార్ట్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇందాక డైలీ చూసాం కదా, ఇప్పుడు 1 hour చార్ట్లో ఉన్నాము. ఓకే, ఇదైతే కనుక ఇక్కడ అప్ మూవ్ మనం చూసుకోవచ్చు. దెన్ కంప్లీట్గా పుల్ బ్యాక్ అండ్ దెన్ అప్ మూవ్ వచ్చింది కదా. సో మనకేంటి హైయర్ హై మధ్యలో ఉండే పాయింట్ డిమాండ్ జోన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఒక డిమాండ్ జోన్ అనేది అయితే క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ డిమాండ్ జోన్ అయితే క్రియేట్ అయింది. ఈ బాక్స్ కానీ రెక్టాంగిల్ కానీ ఎలా డ్రా చేశారు, ఎలా డ్రా చేయాలి, రూల్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ మీకు 2 kind of క్యాండిల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే కనుక లెట్ మీ జూమ్ ఇన్, చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి, అంటే విక్స్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉండే క్యాండిల్స్ ఉంటాయి. అండ్ మీరు గమనిస్తే ఇంకొకటి బాడీ పెద్దగా ఉండి విక్స్ చాలా తక్కువ ఉండే క్యాండిల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇలాంటి క్యాండిల్స్ని బేస్ క్యాండిల్స్ అనమాట, బేస్ క్యాండిల్స్ అంటారు. ఈ పెద్ద క్యాండిల్స్ ఉంది కదా, ఇది మొమెంటమ్ క్యాండిల్స్ అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ పెద్ద క్యాండిల్స్ వల్ల చాలా వరకు మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. వీటి వల్ల ఏంటంటే ఒక బేస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి 2 క్యాండిల్స్ వచ్చినప్పుడు దీని లోయర్ అండ్ దీని హయ్యర్, ఓకే, దీని హై అండ్ దీని లో టచ్ చేసుకుంటా ఒక బాక్స్ గీస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది. క్లియర్ కదా, బేస్ క్యాండిల్స్ అంటారు. ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి కదా, స్మాల్ స్మాల్ క్యాండిల్స్, వాటిని బేస్ క్యాండిల్స్ అంటారు. ఇలాంటి వాటిని మూమెంటమ్ క్యాండిల్స్ అనమాట. ఈ మూమెంటమ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రమే పెద్ద మూమెంట్స్ అనేవి మనకి సాధ్యం పడతాయి. ఈ చిన్న చిన్న ఉన్నప్పుడు ఆ కన్సల్టేషన్ జోన్ అనమాట. ఓకే, ఇక్కడ కన్సల్టేషన్ అయింది కదా, ఇప్పుడు మనం ఒక లైక్ రీప్లే చూద్దాము. ఓకే, సో ఇక్కడ డిమాండ్ జోన్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనకి ఇది. అండ్ కొంచెం స్పీడప్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టార్గెట్గా మనం చూడాల్సింది ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది ఫస్ట్ టార్గెట్గా చేసుకోవాలి. అయితే నేను ఒక మార్క్ చేస్తాను. ఫస్ట్ టార్గెట్ అయితే ఇది, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి సెకండ్ స్వింగ్లో ఇది, అండ్ ఇక్కడ వచ్చేసరికి థర్డ్ ఇదిగా చూడొచ్చు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ స్వింగ్ హైస్ అనమాట. ఓకే, సో మళ్ళీ ఎప్పుడైతే మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటామో మళ్ళీ ఇదే జోన్కి రావాలన్నమాట అది. ఓకే, ఏదైతే మనం ఈ డిమాండ్ జోన్ని ఫ్యూచర్కి ఎక్స్టెండ్ చేసామనుకోండి, మళ్ళీ ఇదే లెవెల్లో చూసారు ఇక్కడ ఈ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ డిమాండ్ అనేది స్టార్ట్ అవుతూ జరుగుతుంది. ఓకే, సేమ్ గోస్ ఫర్ సప్లై జోన్ ఆల్సో. ఓకే, మనకి ఇక్కడ సప్లై జోన్ అనేది ఒకటి ఇక్కడ ఫామ్ అయింది ఈ జోన్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటే ఇక్కడ కూడా సేమ్ రూల్స్ అండి. సప్లై జోన్కి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అది మూవ్ లో అండ్ పుల్ బ్యాక్ అండ్ దెన్ మూవ్ లో. ఓకే, ఇదైతే ఏదైతే ఉందో ఇక్కడ బేస్ క్యాండిల్స్, మొమెంటమ్ క్యాండిల్స్ బట్టి మనం ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే డ్రా చేసాము. ఈ ఏరియాలోకి వచ్చేసరికి ప్రైస్ రిజెక్షన్ అవడం మనం గమనిస్తున్నాం. 1-2 టైమ్స్ అనేది ఇదైతే ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడికి రాలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాతనే చేయడం అనేది బెటర్ అనమాట. అండ్ ఎప్పుడైనా మనం ఈ స్టాక్ కనుక బై చేయాలి 1 hourలో అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ జోన్. ఎప్పుడైతే సెల్ చేయాలనుకుంటామో ఇది బెస్ట్ జోన్. అండ్ స్టాప్ లాస్ వచ్చి స్వింగ్ ఇక్కడ ఏదైతే ఉందో క్యాండిల్స్ దీనిపైన ఒక 10 to 20 points బఫర్ తీసుకుని ఇది పెట్టండి. ఇది సప్లై జోన్ అవుతుంది. అండ్ ఇక్కడ
ఇక్కడ కూడా స్టాప్ లాస్ వచ్చి ఈ జోన్ కింద ఉంటుంది అనమాట. అంటే మీరు ఈ జోన్లో ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే ఈ జోన్లో ఇప్పుడు 1741 ఉంది కదా, 1741లో ఒక 10 క్వాంటిటీ అండ్ 30లో 10 క్వాంటిటీ, 18లో 10 క్వాంటిటీ. అప్పుడు మీకు యావరేజ్గా ఈ మధ్యలో ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో 1730 అప్రాక్సిమేట్గా వస్తుంది. సో దట్ మీ స్టాప్ లాస్ వచ్చి 1710 ఆర్ 1700గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి లైక్ డిమాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి పుల్ బ్యాక్ మినిమం 1:1 రేషియోలో, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 1:2, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి ఇది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ దాకా వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. ఇక్కడ బిఫోరే లైక్ ఒక్కోసారి ఈ జోన్కి టచ్ కాకుండానే ఇలాగా రివర్స్ అవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ వరకు వచ్చాక టచ్ చేద్దాక అప్పుడు ఎగ్జిట్ అవుదామని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ దగ్గరలోకి రావడంతోనే ప్రీవియస్ క్యాండిల్స్ చూసుకొని అక్కడే ఎగ్జిట్ అయిపోండి, ఒకవేళ మీ బై ట్రేడ్ అయితే. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.